ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి భక్తజనులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం. సో ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, అందరికీ తెలుసు. కార్తీక మాసం అంటే చాలా ప్రశస్తమైంది. కార్తీక మాసం మొదలవ్వగానే అంటే దీపావళి పండుగతో మొదలవుతుంది. మామూలుగా ఈ 15 డేస్ అమావాస్యకు మొదలై 15 డేస్ కార్తీక పౌర్ణమికి క్లోజ్ అవుతుంది. ఈ రోజులు మొత్తం ఏంటి అంటే ఇంటి ముందర ఆరు బయట దీపాలు వెలిగిస్తూ ఉంటాం. అంతవరకు మనకు తెలుసు దీపావళి యొక్క ప్రశస్తత. అది కాకుండా ఈ మాసంలో ఉసిరి చెట్టు గురించి, ఉసిరికాయల ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించబడింది. మరి ఉసిరి చెట్టు గురించి కానీ, ఉసిరికాయల గురించి కానీ మనకి ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉపయోగపడతాయి, అసలు ఉసిరి చెట్టుని కానీ ఉసిరికాయల్ని కానీ ఎందుకు పూజించాలి? ఈ కార్తీక మాసంలో దాదాపుగా ఒకరోజు ఒకరికి, ఒకరోజు ఒక దగ్గర ఈ ఉసిరి దీపాలని దానం చేస్తారు. దీపదానం అని చెప్పేసి అంటారు. ఉసిరికాయల పైన దీపాలు వెలిగించేసి గుడిలో కానీ ఎక్కడైనా కానీ గురువులకి మామూలుగా అయ్యంగార్లకి దీపదానం చేసి ఆశీర్వాదం తీసుకుంటారు. మరి ఈ మాసం మొత్తంలో ఎప్పుడో ఒకప్పుడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి, భోజనం చేయాలి అని ఒక సూక్తి ఉంది. భోజనాలు చేయాలని ఆచారము ఉంది. ఉసిరి చెట్టు కిందనే ఎందుకు భోజనం చేయాలి, అలాగే ఉసిరి చెట్టుని ఎందుకు పూజించాలి అనే దానికి కాస్త వివరణ ఇద్దాం. ఉసిరి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువు, లక్ష్మి అక్కడ కొలువై ఉంటారు అని చెప్పేసి పురాణాల ప్రకారంగా చెప్పబడింది. అందువల్ల ఉసిరి చెట్టుని పూజిస్తారు ఈ మాసంలో. ఎందుకంటే ఈ కార్తీక మాసం నుండి ఒక 2-3 నెలల వరకు ఉసిరికాయలు వస్తూనే ఉంటాయి, చెట్టు పూత మొదలవుతుంటుంది. కాబట్టి ఈ కాలంలో ఈ ఉసిరి చెట్టుకి పూజ చేస్తూ ఉంటారు. తర్వాత ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం వల్ల ప్రశస్తమైనటువంటి వాతావరణంలో మార్పు, మంచి గాలి వస్తుంది. ఆ వస్తున్నటువంటి గాలి ఏదైతే ఉందో జనరల్లీ ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అందువల్ల ఉసిరి చెట్టు కింద ఈ నెల మొత్తంలో 1-2 సార్లు చెట్టు కింద భోజనం చేయాలి అని మనకి పురాణంలో చెప్పబడింది. వాస్తవానికి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నటువంటి గాళ్ళు వస్తూ ఉంటాయి. మామూలుగా అయితే వేరే చెట్టు కింద ఎక్కడ నీడలో చెట్టు నీడలో కూర్చొని భోజనం చేస్తే చెట్టు విడుదల చేస్తున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ విషవాయువులు వెలువడతాయి. కానీ ఉసిరి చెట్టు కింద మాత్రం మన ప్రాణవాయువులు వెలువడతాయి. అది లంగ్స్కి, ఊపిరితిత్తులకు ఎంతో మంచిది. మానవ ఆరోగ్యానికి, మానవాళికి కూడా చాలా మంచిది. అందువల్ల అది దృష్టిలో పెట్టుకొని ఉసిరి చెట్టు కింద ఈ కార్తీక మాసంలో ఒకసారైనా భోజనం చేయాలని పురాణంలో చెప్పబడింది. అలాగే మనం భోజనం చేసినట్లయితే ఆరోగ్యానికి ఇంకా దైవత్వానికి కూడా ఎంత బాగుంటుంది అని చెప్పవచ్చు. అలాగే మరి ఉసిరి చెట్టు దొరకని పక్షంలో ఒక కొమ్మ కానీ తులసి కోటలో నాటేసి కార్తీక పౌర్ణమి రోజు, రేపు ఎల్లుండి వస్తుంది పౌర్ణమి రోజు, చిన్న పందిరి లాంటిది వేసి తులసి కోటకి ఉసిరి కొమ్మ కాయలతో పాటు పెట్టేసి పూజించి ఈ ఉసిరికాయలతో దీపారాధన చేసి వత్తులు వెలిగించేసి దైవారాధన పూజ అయిన తర్వాత అక్కడే కూర్చొని భోజనం చేస్తున్న సందర్భాలు ఉంటాయి. సో ఈ విధంగా కనీసం చెట్టు దొరకకున్నా ఒక కొమ్మ నాటేసి కొమ్మ దగ్గర కూర్చొని భోజనం చేసినా సరిపోతుంది అని మనకి పురాణాల్లో చెప్పబడింది. ఏది ఏమైనా ఉసిరి చెట్టుతో, ఉసిరికాయలతో, ఆకులతో మనకి మన యొక్క ఆరోగ్యం మమేకమై ఉంది, మన జీవితాలు కూడా మమేకమై ఉంది. కనుక ఎవరైనా ఈ రోజుల్లో కార్తీక మాసాంతంలో ఉసిరి చెట్టు కింద వీలైతే భోజనాలు చేసే ప్రయత్నం చేయండి. అది మీకు, మీ ఆరోగ్యానికి ఎల్లవేళ్ళ బాగా పనిచేస్తుంది. అలాగే ఉసిరికాయలతో పులిహోర చేస్తారు, ఉసిరికాయలతో రసం చేస్తారు, ఉసిరికాయలతో హల్వా చేస్తారు, ఉసిరికాయలతో తినుబండారాలు ఎన్నో చేస్తూ ఉంటారు, లడ్డు లాంటివి చేసుకుంటుంటారు. ఏ విధంగా తీసుకున్నప్పటికీ ఆహార రూపంలో అది మనకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో ఉన్న వేడిని ఇప్పుడు తీసుకున్నటువంటి ఉసిరికాయలు తీసేస్తాయి, ఒంట్లో చల్లగా ఉండేలాగా ఏర్పరుస్తుంది. అందులో విటమిన్ సి ఉంటుంది, శరీరం దృఢంగా ఉండడానికి ఇతరత్ర ఉపయోగపడుతుంది. సో ఈ కార్యక్రమం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇక సెలవు.